హలో. వరంగల్లో హేమ అన్న ఒక ఫ్రెండ్ ఉంది. ఇంటర్ దాకా మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది. మొట్టమొదటిసారి నేను క్లాసులో చూసింది నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలకి తెలుసో తెలియకో నేను కారణమయ్యాను. ట్రైన్ ఎన్నింటికి? 10:30కి. కృష్ణ ఒక్క నిమిషం ఇటు వస్తావా? ఒక్క నిమిషం అంజనా. ఇలా చూడరా, పెద్ద కుటుంబంలో బాగా వసతిగా బతికిన అమ్మాయిరా తను. ఇప్పుడు తను బయటికి రావడానికి కారణం నువ్వేరా. రే, ఎవరెవరితో ఉన్నా గొడవ పడచ్చు, పగ తీర్చుకోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. అందుకని మనం ఇతరుల జీవితంతో ఆడుకోకూడదురా. నువ్వు సుధీర్తో పోటీపడి గెలవటానికి అంజనా జీవితాన్ని పణంగా పెట్టావు. నిజమే కదా? కాదనగలవా చెప్పు? కృష్ణ, 4 ఏళ్ల తర్వాత జరగాల్సిన సుధీర్ అంజనాల పెళ్లి సడన్ గా నెక్స్ట్ వీక్ నిశ్చితార్థం ఉన్న స్టేజ్కి వచ్చింది. అందువల్లే తను వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చింది. నా మాట విను. తొందరపడి తను ఇక్కడి నుంచి పంపించేయద్దు. నిదానంగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకో. అంజనా, రా. ఎక్కడికి? జీవితం అంటే భయపడి పారిపోవడం కాదు, బతికి చూపించడం. నిన్ను తిట్టింది పరాయి వాళ్ళు కాదుగా, మీ అమ్మ నాన్నే కదా. 2 రోజులైన తర్వాత వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు నువ్వు ఇక్కడ ఉండాలి. వరుణ్, బైక్ నేను తీసుకెళ్తాను. రా, వెళ్దాం. అంజనా, తనేంట్రా వాడుతూ అవుతుంది? కృష్ణ, సుధీర్.
ఇదిగోండి లగేజ్ వరుణ్ తెస్తాడు, ఏమనుంటే ఫోన్ చేయి.